తెలంగాణ పౌర సమాజానికి శనార్థులు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటికీ సంవత్సరన్నర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సరన్నర కాలంలో మొత్తం పాలనా విధానాలు ఎట్లున్నాయి, అభివృద్ధి నమూనాలు ఎట్లున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ కా నుంచి కూడా ఈ పాలన అనేది ఎంత పాజిటివ్గా ఉంది అనే దానికంటే ఎంత నెగిటివ్గా ఉంది అనే విషయాలు మాత్రమే ప్రజల మధ్య చాలా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రజల మధ్య అనవసరంగా రేవంత్ రెడ్డి సర్కార్ను మనం గద్దె మీద కూసబెట్టినామేమో అనేటటువంటి ఒక ప్రజా వ్యతిరేక అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పాలనుకున్నటువంటి కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరన్నర కాలం ఇప్పటికే గడిచిపోయింది. ఇంకా కొన్ని నెలలు అయితే 2 సంవత్సరాలు కూడా అవుతుంది. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చాలా సమస్యలకి ఇంకా సొల్యూషన్స్ దొరకలేదు. మీరు చేస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు దాదాపుగా 80% హామీలు ఈరోజు అమల్లోకే నోచుకోలేకపోతున్నాయి. మరి ఈ సందర్భంగా ప్రజల నుంచి, గ్రామీణ ప్రజల నుంచి ముఖ్యంగా వ్యతిరేకత వస్తుందా రాదా అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టుగా ఇక మేము మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం కాబట్టి చెవు విండైనా ముక్కు విండైనా సరే మీతోనో పని చేయించుకోవాలనేటటువంటి తీరుల గ్రామీణ తెలంగాణ ప్రజలు ఈరోజు ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ 2 కేసులు మాత్రం ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు. ఒకటేంటంటే 2 సంవత్సరాలకు దగ్గర వస్తుంది మీ పాలనా కాలం అనేది. ఇప్పటి వరకు కూడా గ్రామీణ స్థాయిలో ఎవరికైతే మీరు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాము, నిధులను వాళ్ళకి విడుదల చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండ్రో అందులో చాలా రకాలైన అవకతవకలు జరుగుతున్నాయి. అన్ఫేర్గా ఉంది ఆ నిధుల డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చాలా కేసులు మా దృష్టిలోకి వస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరితో అయితే భూమి ఉంటుందో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళతో భూమి ఉన్నప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాము ప్రభుత్వం తరఫున మీరు ఒక హామీ ఇచ్చిర్రు. అయితే రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక గ్రామస్తుడు తన దగ్గర ఉన్నటువంటి చిన్న భూమిలో ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిధుల కోసం అడిగినప్పుడు వాళ్ళు అంత ప్రాసెస్ అయింది. అయితే ఆ వ్యక్తి మాత్రము 60 గజాలలో కాకుండా 65 గజాలు 66 గజాల్లోనో ఇల్లు కట్టుకున్నాడు. అయితే 6 గజాలలో నువ్వు ఎక్కువ ఇల్లు కట్టుకున్నావు అంటే 60 గజాల్లో మాత్రమే కట్టుకోవాల్సిన ఇంటిని నువ్వు 66 గజాల్లో కట్టుకున్నావు కాబట్టి మేము నీకు ఇయ్యము పైసలు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు రిజెక్ట్ చేసిర్రు ఆ నిధులను. ఇది ఎట్లయితుంది రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు 60 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడు పేదోడు అవుతాడు, 66 గజాల్లో ఇల్లు కట్టుకున్నాడు సంపన్నుడు అవుతాడు. అట్లా కాదు కదా. వాళ్ళ దగ్గర ఉన్న భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇల్లు కడుతున్నట్టుగా 5 లక్షలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు 5 లక్షల కంటే ఎక్కువ ఎట్లయినా ఇవ్వలేవు. వాళ్ళు అంత పైసలు తక్కువ పడితే వాళ్ళ జేబులోంచి వేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకుంటారు. ఇక నేను పైసలు ఇస్తున్నా కాబట్టి మాత్రమే ఆ 5 లక్షలు కూడా ఏమిటికి కావు. ఈ కాలంలో సిమెంట్ బస్తాలకు కావు, బేస్మెంట్ వేయడానికి కూడా 5 లక్షలు అవుతాయో కావు డౌటే. మరి మెటీరియల్కే కాదు ముడి సరుకుకే చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఈ కాలం. మరి మీరు ఇచ్చే 5 లక్షలకు కూడా 500 షరతులు పెట్టి పైసలు ఇస్తామంటే ఎట్లా? వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉండాల్సినటువంటి ఇల్లు మీరు ఈరోజు పైసలు ఇస్తారు, పక్కకు జరుగుతారు. కానీ జీవితకాలం మొత్తం ఒక మనిషి ఆ ఇంట్లో ఉండాలన్నప్పుడు ఆ ఇంటిని వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకునే అధికారం ఉంటుంది కదా. అదేమి రెడీమేడ్గా మీరు కట్టిచ్చిస్తున్నటువంటి ఇల్లు కాదు కదా, మీరు ఇచ్చినటువంటి భూమి కూడా కాదు కదా. వాళ్ళకున్న పరిధిలా మీరు ఇచ్చే 5 లక్షలకు వాళ్ళ జేబులకి చింకిని వేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి, సొంతింటి కల నెరవేర్చుకోవాలని చెప్పేసి చాలామంది గ్రామస్తులు, చాలామంది తెలంగాణ పౌర సమాజం అనుకుంటా ఉంటే మీరు ఇన్ని షరతులు పెట్టి ఏదో సామెత చెప్పినట్టుంది. కాబట్టి ఒకసారి ఈ విషయంలో మళ్ళీ పునరాలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే భూమి ఎంత ఉందో వాళ్ళు ఎంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా మీరు 5 లక్షలు ఇస్తామన్నారు కదా, దాని మీద కట్టుబడి ఉండండి. కానీ దానికి ఇట్లా చేస్తేనే ఇన్ని గజాలలో ఇల్లు కట్టుకుంటేనే మేము పైసలు ఇస్తామనడం అయితే కరెక్ట్ కాదు. తెలంగాణలో ఎంతో మందికి ఇంకా ఇండ్లు లేవు సొంతంగా. మరి వాళ్ళందరూ ఏడుండాలి? కనీసం మీరు ఇస్తామన్నటువంటి హామీలని కూడా తీర్చడానికి, నెరవేర్చడానికి డొంకలు వెతుక్కుంటే ఎట్లా? అంతేకాకుండా ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో బేస్మెంట్ వేసి వాళ్ళకి ఫోటోలు పంపించి చాలా అధికారికంగా చేయాల్సినటువంటి చాలా ప్రొసీజర్ ఫార్మాలిటీస్ తర్వాత 1 లక్ష అంటే ఇచ్చే 5 లక్షల్ని కూడా మీరు వంతుల వారీగా అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇస్తే ఆ జనాలు ఎట్లా కట్టుకుంటారు ఇల్లు?
ఒకసారి ఇల్లు కట్టడం ప్రారంభిస్తే వీలైనంత తొందరగా పని అయిపోగొట్టుకొని ఆ ఇంట్లోకి పోవాలనే ఉంటుంది, ఆ ఇంటిని ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి. కానీ ఇక్కడ మీరు కిస్తుల లెక్కననే పైసలు ఇస్తాము అంటే ఇక మన అధికారులు ఎట్లా స్పందిస్తారు? ఒక సామాన్యుడు పోయి నిధుల కోసం అడిగినప్పుడు దాన్ని వాళ్ళు ఓకే చేయడానికి, ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి అధికారులు ఎంత లేజీగా బిహేవ్ చేస్తారు అన్నది తెలిసిన విషయమే కదా. కాబట్టి అధికారుల వల్ల జరిగేటటువంటి జాప్యం కూడా ఈ ప్రజలకు ఎందుకు అంటే మిమ్మల్ని ఎన్నుకున్నందుకు 100 సార్లు మీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవాలనుకుంటున్నారా? ఎన్నికలకు మీరు తిరిగింది సరిపోవట్లేదా? అంటే అప్పుడేమో మీరు తిరుగుతారు, ఇప్పుడు మిమ్మల్ని గెలిపించినందుకు ఇంకా మొత్తం మీ 5 సంవత్సరాలు మొత్తం ప్రజలు తిరగాలనా? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకటేసారి 5 లక్షలు ఇచ్చేయండి, వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకున్నాక ఫోటోలు పంపిస్తారు. ఆ తర్వాత ఏమైనా మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి మీరు ఏదైనా ప్రొసీజర్ పెట్టుకోండి. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. 60 గజాలు 65 గజాలు ఇదంతా లొల్లెందుకు? వాళ్ళు ఎంత ఇల్లు కట్టుకోవాలి, ఎట్లా ఇల్లు కట్టుకోవాలి అన్నది ప్రజల ఇష్టము. ప్రజల మీద కూడా మీరు ప్రజల వ్యక్తిగత జీవితాల మీద కూడా మీరు మీ పథకం పేరుతోటి ఇచ్చే నామమాత్రపు పైసల పేరుతోటి ఆంక్షలు పెడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ పోరాటం చేయడానికి కూడా వెనుకాడరు, మిమ్మల్ని మళ్ళీ గద్దె దించనీకి కూడా వెనుకాడరు అని చెప్పేసి చెప్తూనే 2 సంవత్సరాలకు దగ్గర పడుతున్న ఈ పాలనా విధానంలో, మీ పాలనా కాలంలో ఇంతవరకు సర్పంచ్లు లేరంటే ఏమనుకోవాలి? ఇప్పటికే ఈ తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఎక్కడ పోయి అడిగినా వ్యతిరేకమైనటువంటి రివ్యూనే వస్తుంది. మీరు ఎంత మంచి ఫీడ్బ్యాక్ గడించారు మరి 2 ఏళ్లలో? ఎందుకు మరి ఇంత జాప్యం చేస్తున్నారు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి? అంటే మీరు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణాలు ఏంటివో అన్న ప్రజలకు చెప్పండి. సరే మా తన పైసలు లేవు అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సమ్మిట్లో చెప్పిరు కదా, సో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, అది ఇది అని చెప్పేసి చేతగానితనంగా చాలా మంది విమర్శించిండ్రు. ఒక ముఖ్యమంత్రి చేతగానోడ్లాగా ఎట్లా మాట్లాడతారు అని విమర్శించిండ్రు. మీరు ఇట్లనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పొడిగించుకుంటూ పోయి తర్వాత వాయిదా వేసుకుంటూ పోతే మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు నమ్మకం లేకుండానే తయారైపోయినారు. ఇంకా మీరు మళ్ళీ వాళ్ళని ఇంకొక 10 yearsకి మిమ్మల్ని గెలిపించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇదంతా లొల్లి కాకుండా ఇచ్చిన హామీలను తీర్చుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించండి. ముందైతే అది నిర్వహించండి. ఎందుకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే అక్కడ మనకి గెలిచేటటువంటి పరిస్థితులు లేవని పెడతలేరా? ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే తప్ప కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎట్లాంటి లబ్ధి ఉండదు. ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత గడించి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నోరు తెరిస్తే బీజేపీ నా స్కూలు, తర్వాత టీడీపీ నా కాలేజ్ అని చెప్తారు కదా రేవంత్ రెడ్డి గారు. వాటి మీద మీరు ఇతర రాజకీయ పార్టీలను ప్రసన్నం చేసుకునే పెట్టేటటువంటి ఆ ఇంట్రెస్ట్ ఏదో ప్రజల ప్రేమను చూరగొనడానికి మీరు పెడితే కనీసం ప్రజల నుంచి వచ్చేటటువంటి ఓట్లు 10 కాలాల పాటు మీకు నిలబడితే, మీకు పదవులు ఇస్తాయి, మీకు అధికారం ఇస్తుంది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుపెట్టుకోవాలి. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను ముందు మీరు సాటిస్ఫై చేయడానికి అమలు చేయాలి పథకాలన్నీ కూడా. స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత తొందరగా మీరు పెడితేనే మంచిగా ఉంటుంది. ఇంకొక సంవత్సరం ఇట్లనే డిలే చేసిందంటే ప్రతి చోట కూడా ప్రజలకి పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది. తర్వాత మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా ఒక్క సర్పంచ్ కూడా మీకు సంబంధించిన వ్యక్తి ఉండరు. చిన్న స్థాయి అంటే కింది స్థాయి నుంచే మీకు వ్యతిరేకత మొదలైనప్పుడు మీ గెలుపు అనేది ప్రశ్నార్థకం కాదు, మీ ఉనికికే ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.